వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే టమాటో చింతపండు రసం. దానికైతే ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వెల్లుల్లిపాయలు, జీరా, వాము, మిరియాలు అండ్ ఎండుమిరపకాయలు అండ్ తాలింపు గింజలు, చింతపండు, పసుపు, ధనియాలు, ఉప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటోస్ అండ్ కొత్తిమీర. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, వాము. ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం. మనమైతే డ్రై రోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేద్దాం. పౌడర్ చూసారు కదా, ఈ విధంగా అయితే పౌడర్ కొట్టుకోవాలి. ముందుగా ఒక డేక్షాలో వాటర్ వేసుకుందాం. మీకు చారు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే ఈ వాటర్లో టమాటోస్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు అయితే వేసుకుందాం. ఇప్పుడు బాగా అయితే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం టమాటోస్ అయితే మ్యాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకుంటేనే హ్యాండ్తో టేస్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు అండ్ ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకుందాం. ఒకసారి మిక్స్. కొత్తిమీర ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడైతే స్మాష్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న పౌడర్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఇట్లా కలుపుకుందాం. ఈ విధంగా ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి. టేస్ట్ చేసి బాగా స్మాష్ చేయాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాము. మరగాలి బాగా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం. బాగా మరగాలి. చారు అయితే మరిగిన తర్వాత పోపు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మరిగిద్దాం. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేద్దాం. చారు అయితే మరిగిపోతుంది. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేద్దాం. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడైతే తాలింపులు అయితే వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా అయితే వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసేద్దాం.
ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాం. సిమ్లో అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు అండ్ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. అది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే దీంట్లోకి అయితే బాగా ఫ్రై అవ్వాలి. పోపు అయితే అయిపోయింది. ఇప్పుడైతే వేసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. యమ్మీ చింతపండు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, యమ్మీగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టమాటో చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, నిజంగా యమ్మీగా ఉంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నీ సరిపోయి చాలా ఇంట్లో అయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.